ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని పరిశుద్ధ లేఖనములో నుంచి కొన్ని విషయాలు మనము ధ్యానించుకుందాం. యెషయా గ్రంథములో మనం చదువుతున్నాం. దేవుని సన్నిధిలో మొదటి సమూయేలు గ్రంథం చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతున్నాం. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగి వచ్చినది, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచు ఉండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. దేవుని ఆత్మ ఎవరి మీదకి బలముగా దిగి వచ్చి ఉన్నది అక్కడ మనం చూస్తే సమూయేలు వాస్తవానికి మరి సౌలుతో చెబుతున్నటువంటి విషయాలను దేవుడు ఆత్మ బలముగా దిగి వచ్చినప్పుడు నీకు ఒక క్రొత్త మనస్సు నూతనమైన మనస్సు వారికి ఇచ్చదనని వచ్చునని ప్రభు చెప్తున్నారు. ఈరోజు మనకు ఒక నూతనమైన మనస్సు, క్రొత్త మనస్సు అంటే లోకములో లేదు. దేవుని యొద్దకు వచ్చి సన్నిధిలో, సంఘములో, వాక్యములో తాము దేవునికి అప్పగించుకొని వాక్యము చేత ఉతక స్నానము చేయబడి పరిశుద్ధమైనటువంటి దేవునితో నిబంధన కలిగి పరిశుద్ధమైనటువంటి దేవునితో తీర్మానము కలిగినటువంటి అనుభవాల మధ్యలో ఉన్నప్పుడు వారికి ఒక క్రొత్త మనస్సు, క్రొత్తమైనటువంటి నూతన కార్యాలు ప్రభు జరిగిస్తారని ఇక్కడ వాక్యం చెప్తున్నటువంటి మాట. అలాగునే హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుతున్నాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనది, జీవము గలదై ఆయన ఇదిగో శరీరమనే తెర ద్వారా ఇదిగో ఏర్పరచబడి ఉన్నదన్న మార్గమని రాయబడి ఉన్నది. సహోదరులారా, మీ కొరకు ప్రతిష్ఠించబడిన మార్గం అనగా నూతనమై ఉన్నది, అది జీవమై ఉన్నది. నూతన మార్గములో నడవాలి. నూతన మార్గం అంటే ఒక క్రొత్త రోడ్డు మీద నడవటం అనుకుంటాం కాదు. యేసుక్రీస్తు వద్దకు వచ్చిన తర్వాత ఏ మార్గములో, ఇంతకు ముందు లోకపనే మార్గములో పాపమనే వ్యసనములో ఉండేవాళ్ళు కొందరు, శరీర వ్యసనాల్లో ఉండేవాళ్ళు, మత్తుకు బానిసైపోయిన వాళ్ళు, ఇంకా వ్యభిచార కోపములో, ఇంకా రకరకాలుగా మనిషి యొక్క తత్వాలు ఉన్నాయి. బైబిల్లో చెప్తున్న సంగతి. యేసుక్రీస్తు వద్దకు వచ్చిన తర్వాత పాతవి గతించాలి, సమస్తము కొత్తవ్వాలి. అంటే అక్కడి నుంచి యేసయ్య మార్గం ఏమై ఉన్నదంటే ఇక్కడ అదే హెబ్రీ సంఘానికి చెప్తున్నాడు. యేసయ్య మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనది, అది జీవము గలది. సర్వ శరీరులు అందులో తెలుసుకొని వారు ఆ మార్గములను నడుచుకోవాలని చెప్తున్నారు. మారు మనసు పొందాను, బాప్టిజం పొందాను అని చెప్పి వాళ్ళ మనస్సులో మార్పు చెందక, వాళ్ళ తలంపులు మార్పు చెందక, వాళ్ళు చేసే సహవాసాలు విడిచిపెట్టక, వాళ్ళు చేసే శాస్త్రాలు విడిచిపెట్టక, దేవుడు వాక్యానుసారంగా కట్టుకొనక, దేవుడు సన్నిధిలో వాళ్ళు సరిచేసుకోకుండా ఆ నూతన మార్గంలో నడవలేరు. అది ఇక్కడ చెబుతున్న మాట. అది కాబట్టి ప్రతిష్ఠించబడిన మార్గం అనగా నూతనమైనది, అది జీవము కలిగిన దేవుని మార్గము. కాబట్టి అందులోనికి మనం ప్రవేశించాలంటే పాతవి గతించాలి. ఇర్మియా గ్రంథములో 6వ అధ్యాయములో 16వ వచనములో యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతనమైన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేదో అని ఏదో మీరు అందులోని నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారికి మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే మీరు ఇక్కడ ఏం కలిగి ఉండాలంటే మార్గములో నిలిచి చూడండి. ముందు దేవుని మార్గములోనికి రండి. ఆ తర్వాత పురాత కాలమును గురించి విచారించండి. ఓహో, మన లోకంలో ఉన్నప్పుడు ఈ నష్టాలు, ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు పడ్డాం, ప్రభు మార్గంలోకి వచ్చాము, విచారించు. ఆ మార్గములో మీరు చక్కగా మీరు నడుచుకుంటానికి కలిగి ఉంటే ఆ మార్గములో నీకు మేలు కలుగు మార్గమై ఉన్నది.
ఆ మార్గము మీకు నెమ్మది కలుగు చేసే మార్గమై ఉన్నది. ఆ మార్గమే యేసుక్రీస్తు ఆయన వాక్యము చెప్పి ఆ వాక్యము చేత నడవమనే మార్గం అది. ఆ వాక్యానుసారంగా నడవమనే మార్గం అది. ఆ మార్గములో నడుచుకోగలిగితే వాక్యం చెప్తున్నటువంటి సత్యమును మీరు గమనించవచ్చు. అందులో మేలులేంటో చూడగలుగుతావు, అందులో నెమ్మదేంటో చూడగలుగుతావు, అందులో ప్రశాంతత ఏంటో చూడగలుగుతావు, అందులో విశ్రాంతి ఏంటో చూడగలుగుతావు, అందులో ఆశీర్వాదం ఏంటో చూడగలుగుతావు. నువ్వు నడిస్తేనేగా, నిలబడితేనేగా. ఉడిగా వచ్చి ఉడిగా వెళ్ళిపోయేది కాదు. దేవుడి సన్నిధిలో నీవు నిలవబడు, విచారించు. పురాతకాలం గడిపిన కాలాల్లో నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉంటున్నాను విచారించు. ప్రకటన గ్రంథములు అదే చెప్తారు. 3వ అధ్యాయము 12వ వచనం, జయించిన వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదాను. చూసారా, లోకములో ఉన్న వాటిని, లోకములో ఉన్నది ఏంటంట, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. వాటిని మీరు జయించినట్లయితే నేను నా ఆలయములో దీపస్తంభం వలె చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలకపోడు. మరియు దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేములో నా దేవుని పట్టణం అనే పేరు నాకు ఒక క్రొత్త పేరును వాని మీద రాసేదని చెప్తాడు. నువ్వు జయించాలి, ఒక క్రొత్త పేరు నీకు ఇస్తాడు ప్రభు. ఒక క్రొత్తదనమును చూడగలుగుతావు, క్రొత్త నూతనమైన మార్గమును నడుస్తావు. మత్తయి సువార్తలు 5వ అధ్యాయం 48లో మీరు చదువుతున్నాం మనం, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండాలి. అది నూతన ధనం అంటే పరిపూర్ణంగా ఉండాలి. నూతన ధనం అంటే పరిపూర్ణతలో ఉండాలి. వాక్యం చెప్తున్న మాట అదే. ప్రభు చెప్తున్న మాటలో మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయములో 22వ వచనంలో చదువుతున్నాం. కావున మునపటి ప్రవర్తన విషయములో నేనైతే మోసకారిని, దురాశ వలన చెడిపోయిన ప్రాచీన స్వభావమును వదులుకొని, అది విడిచిపెట్టడం అంటే అది. ఒకప్పుడు పౌలు గారు అంటున్నాడు ఇక్కడ, నేను ఒకప్పుడు ఇదిగో ఎలాంటి వ్యక్తినంటే, ఇదిగో వారి యొక్క కావున మేము మునపటి ప్రవర్తన విషయములో మోసకారిని, దురాశ కలిగిన వారిని, దురాశ వలన చెడిపోయిన ప్రాచీన స్వభావాన్ని వదులుకొని 23లో చిత్తవృద్ధి యందు నూతన పరచబడి తిని. నూతన పరచబడాలి. దేవుని వాక్యం అనే చిత్తవృద్ధి కావాలి. ఆ చిత్త వృద్ధి నందు నూతన పరచబడి నూతనవిగా మార్చబడినప్పుడు నూతన కార్యాలను చూస్తావు, నూతన కృపలను స్థిరపరచబడతావు, నూతనముగా నువ్వు దేవుని సన్నిధిలో ఆయన మార్గములు కలిగి ఉంటావు. లేవియా కాండములు 23వ అధ్యాయం 16వ వచనములు చూస్తే, 7వ విశ్రాంతి దినపు ఇదిగో మూరునందు వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలములతో నైవేద్యము అర్పింపవలెను. 4వ మాట చెప్తున్నా, క్రొత్త ఫలములతో నైవేద్యం అర్పించాలి. అంటే క్రొత్త ఫలం అంటే మనలో ఒక కొత్త స్వభావం రావాలి. మనస్సు మారావు, తలంపులు మారావు, క్రియలు మారావు. ఇక నేను సర్వ శరీరము దేవునికి అర్పించుకొని క్రొత్త ఫలములతో నేను దేవునికి అర్పణగా, నైవేద్యముగా ఏర్పరచుకున్నాను. యెహెజ్కేలు గ్రంథములో కూడా 11:19 చదివితే, వారు నా కట్టడాలను నా విధులను అనుసరించి గైకొనినట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెనిచ్చెదను. వారు ఏక మనస్సు కలుగు చేసి వారు ఇక మీదట ఎలా ఉంటారో వారి యందు నూతనమైన ఆత్మ పుట్టించెదను. మాంసపు గుండెస్తానంటున్నాడు. 1 నూతన ఆత్మ పుట్టిస్తాడు. 2 నూతనమైన ఫలములైనటువంటి నైవేద్యముతో అర్పించబడాలి. 3 చిత్తవృద్ధి యందు నూతన పరచబడినట్లుగా కావాలి. 4
నూతనమైన పేరు కలిగినటువంటి అనుభవం నీకు వస్తుంది. 5, దేవుని సన్నిధిలో నువ్వు ఆ మార్గములో ఉంటే సమస్తము నీ మనసు నూతనపరుస్తాడు. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో ఆ నూతనముగా స్థాపించబడినట్లుగా దేవునితో నువ్వు తీర్మానము కలిగి, దేవునితో నిబంధన కలిగి, దేవుని సన్నిధిలో ఆ మార్గములో నిలిచి ఉండు. నీలో ఇంకా పాతవి ఏమైనా విడిచిపెట్టాల్సిన, శపితమైన, బలహీనమైన, వ్యసనమైన, వ్యతిరేకమైన, విరోధమైనవి ఏమైనా ఉన్నాయేమో విడిచిపెట్టు. నిన్ను తిరిగి మరలా ఆయన నూతనమైన మనసు, నూతన నైవేద్యముగా, నూతనమైన పేరుతో, నూతనమైన కార్యాలతో ఒక క్రొత్త ధనమును చూస్తావు. అట్టి కృప దేవుడు మీకు కలుగు చేయును కాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైనది పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు. మీ కృప దయా సంకల్పమును బట్టి ఇదిగోనైనా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు నూతనమైన మనస్సు, నూతనమైన అభిషేకం, నూతనమైన కృపలో, నూతనమైన మార్గములో, నూతనమైన కార్యాలతో నీ కృపతో నింపి సహాయం చేసి ప్రతి ఒక్కరి ప్రార్థనలన్నీ ఆలకించమని నజరేయుడైన యేసయ్యా మీ కృపలోనైనా బలపరిచి నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును.